సుప్రీంకోర్టులో యూట్యూబర్ రణ్వీర్ కి ఊరట లభించింది. రణ్వీర్ పై కొత్తగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయవద్దని కోర్టు ఆదేశించింది. ఇటీవల ఓ షోలో యూట్యూబర్ రణ్వీర్ అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. విచారణ సమయంలో రణ్వీర్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సమాజం సిగ్గుతో తలదించుకునేలా రణ్వీర్ మాట్లాడారని మండిపడింది. భావ స్వేచ్ఛ పేరుతో ఏదైనా మాట్లాడతారా అని సుప్రీంకోర్టు మండిపడింది. సుప్రీంకోర్టులో యూట్యూబర్ రణ్వీర్ కు ఊరట లభించింది. రణ్వీర్ పై కొత్తగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయవద్దని కోర్టు ఆదేశించింది. ఇటీవల ఓ షోలో యూట్యూబర్ రణ్వీర్ అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. విచారణ సమయంలో రణ్వీర్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సమాజం సిగ్గుతో తలదించుకునేలా రణ్వీర్ మాట్లాడారని మండిపడింది. భావస్వేచ్ఛ పేరుతో ఏదైనా మాట్లాడతారా అని సుప్రీంకోర్టు మండిపడింది. సుప్రీంకోర్టులో యూట్యూబర్ రణ్వీర్ కు ఊరట లభించింది. రణ్వీర్ పై కొత్తగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయవద్దని కోర్టు ఆదేశించింది. ఇటీవల ఓ షోలో యూట్యూబర్ రణ్వీర్ అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. విచారణ సమయంలో రణ్వీర్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సమాజం సిగ్గుతో తలదించుకునేలా రణ్వీర్ మాట్లాడాడని మండిపడింది. భావ స్వేచ్ఛ పేరుతో ఏదైనా మాట్లాడతారా అని సుప్రీంకోర్టు మండిపడింది.